తన పిఏ త్యాగరాజు అప్రూవర్ గా మారారు. పాండురంగరావు తన అధికారాన్ని ఉపయోగించి తన కుటుంబాన్ని కిడ్నాప్ చేసిందే కాకుండా వాళ్ళని చంపుతానని బెదిరిస్తున్నాడని త్యాగరాజు మీడియా ముందుకొచ్చారు. మినిస్టర్ పాండురంగరావు చేసిన కరప్షన్ కి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, ఏ నిమిషంలోనైనా పోలీసులకి అప్పచెప్తానని మినిస్టర్ పిఏ త్యాగరాజు అన్నారు. తన కుటుంబాన్ని మినిస్టర్ పాండురంగరావు దగ్గర నుండి కాపాడాలని ఆయన ముఖ్యమంత్రిని వేడుకున్నారు. తన కుటుంబానికి ఏం జరిగినా పూర్తి బాధ్యత మినిస్టర్దే అని త్యాగరాజు అన్నారు. మా పార్టీ మీద బురద జల్లాలనే ఉద్దేశంతో నా దగ్గర పిఏగా పనిచేసిన త్యాగరాజుని, నటి అంజన్ని, ఇంకా అశోక చక్రవర్తిని అపోజిషన్ పార్టీ వాళ్ళు డబ్బు పెట్టుకొని నా మీద ఆధారాలు లేని కేసులన్నీ పెట్టారు. వాళ్ళు చెప్పిందే నిజమైతే ఎందుకు పోలీసుల దగ్గరికి వెళ్లకుండా మీడియాని పిలిచారు? అక్కడే అర్థమవుతుందిగా వాళ్ళది డ్రామా అని. కొద్ది రోజుల క్రితం జరిగిన సినీ నటి అంజన ఇంటిపై దాడి మరియు ఆమె ప్రియుడని చెప్పబడుతున్న అశోక చక్రవర్తి ఇంటిపై దాడి చేయించింది టెక్స్టైల్ మినిస్టర్ పాండురంగారావేనని వాళ్లు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అశోక చక్రవర్తి తాతను సజీవంగా తగలబెట్టడం చాలా బాధాకరమైన విషయమని, దీనికి కారణమైన మినిస్టర్ పాండురంగారావు వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. సార్ చాలా కోపం మీద ఉన్నారు. మిమ్మల్ని ఇంకెప్పుడన్నా రమ్మన్నారు. రెండన్నా అన్నా, కరుణాకర్ అన్న. నమస్కారం అన్న. నువ్వు నీ భార్య తప్పకుండా పాల్గొనాలి. పాండురంగ అతని పదవిని ఉపయోగించుకొని జనాన్ని ఎంత మోసం చేశాడో అందరికీ అర్థమయ్యేలా చెప్పి పార్టీ విజయంలో మీరు కీలక పాత్ర పోషించాలి. దానికంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. దానికి పార్టీ ఒప్పుకుంటే మీరు చెప్పినట్టు నేను చేస్తాను. అశోక్, నువ్వేం చెప్పాలనుకున్నా ధైర్యంగా మనసు విప్పి చెప్పచ్చు. ఇక్కడ నీకు అడ్డు చెప్పేవాళ్ళెవరూ లేరు. వచ్చే ఎలక్షన్స్లో మా ఏరియా నుండి మీ వీటీఎంకే పార్టీ తరపు నుండి నాకు సీట్ కావాలి. ఈ విషయం ముందు కరుణాకర్ గారికి చెప్పాలనుకున్నాను, కుదరలేదు. అందుకే ఇక్కడ చెప్తున్నాను. నిన్నగాక మొన్న వచ్చినోడికి సీట్ ఇచ్చేస్తారా? అలా అయితే ఇన్ని సంవత్సరాలు పార్టీ నమ్ముకొని ఉన్నవాళ్ళు ఏమైపోవాలి? ఇటు చూడు తమ్ముడు, ఈ పార్టీ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, అర్థమైందా? పాండురంగకి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఖచ్చితంగా సీట్ ఇవ్వరు. దానికి ముఖ్య కారణం నేనే అని ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు. ఏమీ ఆశించకుండా నేను చేసిన మంచి పనుల వల్ల నా నియోజకవర్గంలో నాకు మంచి పేరు, గౌరవం ఉన్నాయి. మీరనుకున్న అభ్యర్థివాన్ని సంపాదించాలంటే ఇప్పటికిప్పుడు కుదరదు, చాలా టైం పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ అభ్యర్థిని నిలబెడితే గెలుస్తాడనేది మీరే ఆలోచించుకోండి. అశోక్, సీఎం గారితో సీనియర్ నాయకులతో మాట్లాడి ఏ విషయం నీకు చెప్తాను. ఈ ఎలక్షన్స్లో నేను పోటీ చేస్తాను. దానిలో ఏ మార్పు ఉండదు. అది మీ పార్టీ తరపునో మరి ఏ పార్టీ తరపునో అది మీరే నిర్ణయించుకోండి. వస్తాను. ఈసారి ఎలక్షన్లో సీట్ ఇవ్వడం పార్టీ పెద్దలకు ఏమాత్రం ఇష్టం లేదు కరుణ. కానీ పాండురంగ విషయంలో అంతా నువ్వే తెలివిగా ప్లాన్ చేసి అతన్ని తప్పించావని తెలిసాక నీకు సీట్ ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అశోక్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాడు ఎలక్షన్లో తప్పకుండా నుంచుని తీరేలా ఉన్నాడు. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఆ నియోజకవర్గంలో అశోక్ నిలబడితే మనం గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అతన్ని ఎంత త్వరగా దారిలోకి తెచ్చుకుంటే నీకంత మంచిది. లేకపోతే సీట్ అశోక్ చక్రవర్తికే. రాత్రి పగలు నిద్ర లేకుండా 5 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అవకాశం ఇది.
నిన్న కాక మొన్నొచ్చిన పచ్చాగాడు ఎత్తుకెళ్ళిపోవాలని చూస్తున్నాడు. రాజకీయం అంటే జనాలకి మంచి చేస్తే లీడర్ అయిపోవచ్చు అనుకుంటున్నాడేమో. ఇది శకుని చాణిక్యుడు కలిసి ఆడే ఆటని వాడికి అర్థమయ్యేటట్టు చెప్తా. హలో. ఉన్నారన్నయ్య? నేను బాగున్నానన్నయ్య. మీరెలా ఉన్నారన్నయ్య? వదిన బాగానే ఉంది కదా? ఇదిగో ఇస్తున్నానన్నయ్య. పాండురంగారావు లైన్లో ఉన్నాడు. చెప్పండి పాండు. సరే వస్తా. ఏంటంట? ముఖ్యమైన విషయం మాట్లాడాలి, వెంటనే రమ్మంటున్నాడు. కరుణాకరన్న రండి రండి. ఆ, కాశీ నువ్వు కొంచెం బయటుండు, నేను పిలుస్తాను. ఇతను కౌన్సిలరు సత్యనారాయణ. మ్. ఏం తింటారు? నేను తినొచ్చాను కానీ ఏంటి విషయం అంత సడన్గా రమ్మన్నారు? కూర్చో సతీ. జరిగిందంతా నేను విన్నాను. ఇంతకాలం ఆ అశోక్ గాడి వెనకాల మీరున్నారనుకుని వాణ్ణి ఏమీ చేయకుండా నేను వదిలేశాను. వాడికి పాలు పోసి పెంచడమే నేను చేసిన పెద్ద తప్పు. ఇప్పటికీ పెద్ద మించిపోలేదు. నేను మీకు ఒక ఐడియా చెప్తాను. దానికి మీరు ఒప్పుకున్నారంటే మీరే మాకు కాబోయే ఎమ్మెల్యే. ఏమంటారు? అర్థమయ్యేలా చెప్పండి. మీరు మీ పార్టీ ఆఫీసులో మాట్లాడి అశోక్ చక్రవర్తికి ఆ సీటు వచ్చేలా చేయండి. వాడు ఎలక్షన్స్లో గెలవటానికి మీరు నిజంగా పనిచేస్తున్నట్టు నటించండి. ఎలక్షన్స్కు ముందే వాణ్ణి నేను లేపేస్తాను. మీరు చేయాల్సిందల్లా వాడు చచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్యే సీటు మీ చేతికొచ్చేలా చేసుకోవటమే. నన్ను ఎమ్మెల్యేని చేయడం మీ లక్ష్యం కాదని నాకు బాగా తెలుసు. మీకేం కావాలో చెప్పండి. ఈ రాజకీయ వ్యాపారంలో రెండు వైపులా లాభం ఉండాలన్నదే నా క్యాలిక్యులేషన్. నేను కోరుకునేదేమిటంటే నా మీదున్న కేసులన్నీ పోవాలి. అంటే ముఖ్య సాక్షి అయిన త్యాగి చావాలి. త్యాగి ఎప్పుడు ఎక్కడికి రావాలో చెప్పండి, నేను పంపిస్తాను. సరే అన్న, చాలా గ్రాండ్గా చేద్దాం. సరే అన్న, నేను వస్తాను. అమెరికా పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొచ్చి ప్రపంచాన్నే శాసించే దేశంగా తయారు చేస్తానని ఉద్ఘాటించారు. నాకు ఎమ్మెల్యే సీట్ కన్ఫర్మ్ అయింది. వచ్చే 24వ తేదీన పార్టీ మీటింగ్లో అఫీషియల్గా అనౌన్స్ చేస్తా అన్నారు. అంతా నా వల్లే. నన్ను చేసుకున్నావు కాబట్టి నీకు ఎమ్మెల్యే సీట్ వస్తుంది. నువ్వెంత లక్కీయో మరి చూసుకో. ఇప్పుడే అందిన వార్త. మాజీ మంత్రి పాండురంగారావు కేసులో సాక్షిగా ఉన్న అతని పిఏ త్యాగి అలియాస్ త్యాగరాజు రోడ్ యాక్సిడెంట్ లో రాత్రి ప్రాణాలు విడిచారు. త్యాగరాజు మద్యపానం చేసి వాహనం నడుపుతున్నారని ఫస్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. చనిపోయిన మినిస్టర్ పిఏ త్యాగరాజ్కి ఓ కొడుకు, కూతురు, భార్య ఉన్నారు. పోలీసులు కేసు రిజిస్టర్ చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెప్పు అశోక్, న్యూస్ చూస్తున్నావా? ఇది ప్లాన్ చేసి చంపిన మర్డర్ అన్నా. నువ్వెలా చెప్పగలవు? ఏంటన్నా అలా అడుగుతున్నారు? మీకు అనిపించలేదా? నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఖచ్చితంగా ఆ పాండురంగే చంపించుంటాడు. పాండురంగ చంపించాడా? ఏ, దీంట్లో నీ హ్యాండ్ లేదా? నేనింతకు ముందే నీకెన్నోసార్లు చెప్పాను, నీకు పాండురంగకి మధ్య ఉన్న గొడవల్లోకి త్యాగరాజుని లాగద్దు అని. కానీ నువ్వు వినలేదు. ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒక విధంగా చూస్తే నీ ప్లాన్ కొప్పుకున్న నేను కూడా త్యాగరాజు హత్యకి కారకుణ్ణి. ఇక్కడ ఎవరూ ఇన్నోసెంట్ కాదు అశోక్. అందరూ ఇక్కడ ఏదో ఒకటి ఆశించే అన్నీ చేస్తుంటారు. త్యాగరాజైనా అంతే. న్యూస్లో చెప్పినట్టు త్యాగరాజు డెత్ ఒక యాక్సిడెంటే అనుకుంటున్నాను. నువ్వు కూడా అలాగే అనుకో. లైన్లోనే ఉన్నావా అశోక్?
ఉన్నానన్నా. జీవితంలో ఒక్కోసారి నిజాన్ని నమ్మేదానికన్నా అబద్ధాన్ని నమ్మితేనే సంతోషంగా ఉండగలుగుతాం. త్యాగరాజు మరణాన్ని కూడా అలాగే అనుకో. అది సరే, పార్టీ ఆఫీస్ నుంచి నీకేమైనా ఫోన్ వచ్చిందా? వచ్చిందన్నా. వచ్చే 24వ తేదీ అభ్యర్థిని అనౌన్స్ చేస్తా అన్నారు. మీటింగ్ చాలా గ్రాండ్గా చేస్తా ఉన్నారు. అశోక్, ఇక మీదట నువ్వు ఏది ఆలోచించినా సరే ఎలక్షన్స్ గురించి ఆలోచించాలి. దొరికిన ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. సరే అన్నా. త్యాగరాజ్ ఇంట్లో కలుద్దాం. కన్ఫ్యూజ్ లేకుండా నీ పని చేసుకో. ఏమన్నారు? అతని మాటలోనే ఏదో తేడా ఉంది. త్యాగి చావుకి నేనే కారణం అన్నట్టు మాట్లాడుతున్నాడు. అతని మాటలో ఏమాత్రం బాధ కనిపించలేదు. ఏదో అతనికి తెలిసి జరిగిన విషయంలాగా నాకే అడ్వైస్ ఇచ్చి త్యాగి చావును సమర్థిస్తున్నాడు. ఏంటి ఆలోచిస్తున్నావు? త్యాగరాజ్ ఎక్కడున్నాడన్న విషయం నాకు కరుణాకర్కి మాత్రమే తెలుసు. వేరే ఇంకెవ్వరికి తెలీదు. ఏదో పెద్ద తప్పే జరుగుతోంది.